హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్లీ ఎల్ఎస్జీ ఆర్ఆర్ జీటీ పైన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. దీంతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీస్, రాబోయే సీజన్ లో ఫారిన్ ప్లేయర్స్ అవైలబిలిటీ అండ్ ఆక్షన్ పర్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ ఎల్ఎస్జీ టీం నుండి వచ్చింది. ఇండియా ఫార్మర్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ మళ్ళీ ఐపీఎల్ లో కంబ్యాక్ చేయబోతున్నాడు. వచ్చే సీజన్ ఐపీఎల్ లో ఇతన్ని కోచింగ్ స్టాఫ్ లో తీసుకోవడానికి ఎల్ఎస్జీ టీం ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కరెంట్ వివిఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ కి హెడ్ గా ఉన్నాడు. అయితే రాబోయే సెప్టెంబర్ తో బోర్డు తో తనకున్న కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవనుంది. బీసీసీఐ మోస్ట్ లైక్లీ ఇతని కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. ఈ రీజన్ వల్లే అందరికంటే ముందుగానే ఎల్ఎస్జీ టీం వివిఎస్ లక్ష్మణ్ ని అప్రోచ్ అయ్యారు. ఇక కరెంట్ ఎల్ఎస్జీ టీం కి హెడ్ కోచ్ గా జస్టిన్ లంగర్, అసిస్టెంట్ కోచ్ గా లాన్సీ క్లూషనర్, బౌలింగ్ కోచ్ గా మార్నే మోర్కల్, అట్ ద సేమ్ టైం ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్ ఉన్నారు. గతంలో గౌతమ్ గంభీర్ వర్క్ చేసిన మెంటర్ పొజిషన్ అనేది ఖాళీగా ఉంది. ఆ పొజిషన్ లో లక్ష్మణ్ ని తీసుకోవాలి అని ఎల్ఎస్జీ టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఎల్ఎస్జీ టీం లక్ష్మణ్ ని అప్రోచ్ అయ్యి వచ్చే సీజన్ కోసం ఎల్ఎస్జీ టీం కోచింగ్ స్టాఫ్ గురించి అండ్ రాబోయే సీజన్ కోసం డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. మనం ముందు చెప్పుకున్నట్టు ఎల్ఎస్జీ టీం ఇతన్ని మెంటర్ గా తీసుకోవాలి అనుకోవడానికి కారణం ప్రీవియస్ గా లక్ష్మణ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి యాజ్ ఎ మెంటర్ గా వర్క్ చేశాడు. 2013 ఐపీఎల్ నుండి 2022 ఐపీఎల్ వరకు సన్ రైజర్స్ టీమ్ లో కీ రోల్ ప్లే చేశారు. ఐపీఎల్ లో ఇంత లాంగ్ పీరియడ్ హ్యాజ్ ఎ మెంటర్ గా ఎవరైనా వర్క్ చేశారు అంటే అది వన్ అండ్ ఓన్లీ వివిఎస్ లక్ష్మణే. ఇతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ని మైండ్ లో పెట్టుకుని ఎల్ఎస్జీ తో పాటు చాలా ఫ్రాంచైజ్ కూడా ఇతన్ని అప్రోచ్ అవుతున్నారు. సెకండ్ అప్డేట్ న్యూజిలాండ్ టీం నుండి వచ్చింది. వచ్చే సీజన్ ఐపీఎల్ 2025 సీజన్ కి మోస్ట్లీ ఇంపార్టెంట్ న్యూజిలాండ్ ప్లేయర్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక రీసెంట్లీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వచ్చే సీజన్ కోసం తమ షెడ్యూల్ ని అనౌన్స్ చేశారు. వచ్చే ఇయర్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్ కి మార్చ్ అండ్ ఏప్రిల్ లో పాకిస్తాన్ తో ఒక లాంగ్ టూర్ ఉంది. ఇక న్యూజిలాండ్ టీం పాకిస్తాన్ టీం తో 5 T20s అండ్ 3 ODI సిరీస్ ఆడబోతున్నారు. ఈ సిరీస్ మార్చ్ 16th స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 5th ఎండ్ అవబోతుంది. రాబోయే ఐపీఎల్ సీజన్ షెడ్యూల్ ఇంకా ఫైనలైజ్ కాకపోయినా గానీ మేబీ మార్చి ఎండింగ్ లో స్టార్ట్ కావచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫస్ట్ 2 వీక్స్ కి న్యూజిలాండ్ ప్లేయర్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీని ఎఫెక్ట్ ఆప్షన్ లో వాళ్ళ ప్రైస్ పైన కూడా పడవచ్చు. ఇక థర్డ్ అప్డేట్ లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక థర్డ్ అప్డేట్ గుజరాత్ టైటన్స్ బౌలర్ మహమ్మద్ షమీ నుండి వచ్చింది. రీసెంట్లీ మహమ్మద్ షమీ గుజరాత్ టీం అతన్ని రిటైన్ చేసుకుంటుందో లేదో అండ్ తన రిటైర్మెంట్ పైన కొన్ని కామెంట్ చేశాడు. రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో షమీ ఈ కామెంట్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వీళ్ళంతా రిటైర్మెంట్ ఇచ్చేశారు. మరి నువ్వెప్పుడు రిటైర్ అవుతావు అని యాంకర్ అడగ్గా షమీ మాట్లాడుతూ నాకు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం బోర్ కొడుతుందో, గ్రౌండ్ లో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ కోల్పోతానో వెంటనే ఒక షార్ట్ పోస్ట్ పెట్టి నా రిటైర్మెంట్ ప్రకటిస్తా అని షమీ చెప్పుకొచ్చాడు. ఇదే విషయం ధోనిని అడిగేటప్పుడు తను మాట్లాడుతూ నీకు ఎప్పుడైతే నీ గేమ్ బోర్ కొడుతుందో, ఎప్పుడైతే అపోనెంట్ బ్యాటర్స్ నీ బౌలింగ్ లో రన్ స్కోర్ చేస్తారో ఆ టైంలో రిటైర్మెంట్ ఇచ్చేసే అని ధోని అతనితో చెప్పినట్టు షమీ చెప్పుకొచ్చాడు. అండ్ ఆల్సో తన గుజరాత్ టీం పైన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. గుజరాత్ టీం నిన్ను రిటైన్ చేసుకుంటుందా అని యాంకర్ అడిగిన క్వశ్చన్ కి షమీ మాట్లాడుతూ గుజరాత్ టీం నన్ను రిటైన్ చేసినా చేసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. నా మైండ్ లో స్పెసిఫిక్ గా ఏ టీం కూడా లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ టీం నన్ను రిటైన్ చేసుకోలేదు. నేను పంజాబ్ టీం కి 60 వికెట్స్ తీసినా వాళ్ళు కూడా నన్ను రిటైన్ చేసుకోలేదు. కరెంట్ నేను గుజరాత్ టీమ్ లో ఉన్నాను. గుజరాత్ టీం కి 48 వికెట్స్ 2 సీజన్ లోనే తీసుకున్నా. ఇన్ కేస్ గుజరాత్ టీం నన్ను రిటైన్ చేసుకోకపోయినా గానీ పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. ఆప్షన్ లో నన్ను ఏ టీం కొంటుందో ఆ టీం కి నా బెస్ట్ ఇస్తా. గుజరాత్ టీం కి బెస్ట్ పర్ఫార్మర్స్ కావాలి అనుకుంటే వాళ్ళనే రిటైన్ చేసుకోండి. లైఫ్ లో ఎలా ముందుకు వెళ్లాలో నాకు క్లారిటీ ఉంది అని షమీ చెప్పుకొచ్చాడు. ఇక ఫోర్త్ అప్డేట్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి సంబంధించింది. మీ అందరికీ 100 క్రికెట్ లీగ్ తెలిసిందే. అంటే మన ఇండియాలో ఐపీఎల్ ఎలానో ఇంగ్లాండ్ లో ఈ 100 లీగ్ అలా. అయితే ఈ 100 లీగ్ లో మన ఇండియన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చెప్పారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ లీగ్ లో ఫ్రాంచైజీస్ ని కొనుక్కోవడానికి మన ఇండియన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ ని ఈసీబీ రిక్వెస్ట్ చేస్తుంది. ఇక వచ్చే సీజన్ నుండి 100 లీగ్ లో మేజర్ చేంజెస్ చేయాలి అనే ఇంటెన్షన్ తో ఈసీబీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ ని అప్రోచ్ అవుతున్నారు. 100 లీగ్ లో ఉన్న అన్ని టీమ్స్ యొక్క 49% షేర్స్ ని అమ్మేయాలి అని ఈసీబీ భావిస్తుంది. ఇక ఇప్పటికే మన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ గ్లోబల్ వైజ్ గా అన్ని T20 లీగ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కలకత్తా నైట్ రైడర్స్ ఈ 3 టీమ్స్ ఇప్పటికే చాలా లీగ్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా కరేబియన్ అండ్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇక పంజాబ్ కింగ్స్ టీం CPL లో ఇన్వెస్ట్ చేయగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం SA T20 లీగ్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈవెన్ రీసెంట్ గా వచ్చిన LSG టీం SA T20 లీగ్ లో ఇన్వెస్ట్ చేశారు. అయితే మోస్ట్ ఫాలోవర్డ్ టీం అయిన RCB ఇంతవరకు ఓవర్సీస్ లీగ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టలేదు. ఎనివే 100 లీగ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేందుకు మన ఇండియన్ IPL ఓనర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఇన్ కేస్ మన IPL ఓనర్స్ 100 లీగ్స్ లో ఫ్రాంచైజీస్ ని బై చేస్తే ఇక్కడ వాళ్ళ టీమ్ లో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో 100 లీగ్ లో కూడా ఆ ప్లేయర్స్ ని బై చేయడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక 5th ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ టీం నుండి వచ్చింది. అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్స్ వచ్చే సీజన్ IPL 2025 కి రాజస్థాన్ రాయల్స్ టీం కి హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని డేస్ ముందు రాహుల్ ద్రవిడ్ KKR టీం కి కోచింగ్ స్టాఫ్ లో వస్తున్నాడు అని న్యూస్ అయితే వచ్చింది. కానీ కరెంట్ వస్తున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం నిన్న రాజస్థాన్ టీమ్ లో జాయిన్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ అండ్ రాహుల్ ద్రవిడ్ మధ్య టాక్స్ కూడా నడుస్తున్నాయంట. కరెంట్ రాజస్థాన్ రాయల్స్ టీం కి కుమార్ సంగక్రా టీం డైరెక్టర్ గా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం హెడ్ కోచ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటున్నాడు. అయితే రాజస్థాన్ టీం మేనేజ్మెంట్ రాహుల్ ద్రవిడ్ ని హెడ్ కోచ్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పాస్ట్ లో రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ టీం కి కెప్టెన్ గా వర్క్ చేశాడు. అట్ ద సేమ్ టైం కొన్ని సీజన్స్ లో మెంటర్ గా కూడా వర్క్ చేశాడు. రాజస్థాన్ టీం ఫ్రాంచైజ్ అండ్ ఓనర్స్ తో రాహుల్ ద్రవిడ్ కి మంచి బాండింగ్ ఉంది అండ్ టీమిండియాని T20 వరల్డ్ కప్ గెలిపించున్నాడు. తను వస్తే రాజస్థాన్ టీం టైటిల్ గెలుస్తుంది అని రాజస్థాన్ టీం మేనేజ్మెంట్ బిలీవ్ చేస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా వస్తే కుమార్ సంగక్రా టీం డైరెక్టర్ గా కంటిన్యూ అవుతాడు. 6th అప్డేట్ వచ్చేసి IPL టీం ఫ్రాంచైజ్ టీం మీటింగ్ అండ్ ఆప్షన్ పర్స్ పైన వచ్చింది. అకార్డింగ్ టు క్రిక్ బజ్ రిపోర్ట్ BCCI ఈ జూలై మంత్ ఎండ్ 31st న IPL టీం ఫ్రాంచైజీ ఓనర్స్ తో ముంబైలో ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. ఈ మీటింగ్ లో మేజర్ గా 2 థింగ్స్ డిస్కస్ చేయబోతున్నారు. ఫస్ట్ థింగ్ ఆప్షన్ లో ఎంత మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి అండ్ ఎవరి ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి దీనిపైన ఫైనల్ డిసిషన్ కి రాబోతున్నారు. అండ్ ప్లేయర్స్ యొక్క క్యాప్ సాలరీస్ ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళ సాలరీ ఇంక్రీజెస్ పైన డిస్కషన్ ఉండబోతుంది. దీంతో పాటు టీమ్ ఆప్షన్ పర్స్ ని కూడా ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఈ మెగా ఆప్షన్ నుండి నెక్స్ట్ 3 years వరకు ఆప్షన్ పర్స్ ని 120 crores కి పెంచవచ్చు. ఈ ఆప్షన్ పర్స్ పెరిగితే ఆటోమేటిక్లీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ యొక్క క్యాప్ సాలరీస్ కూడా పెరుగుతాయి. ఫస్ట్ రిటెన్షన్ కి 17 to 16 crores, సెకండ్ రిటెన్షన్ కి 15 to 14 crores, థర్డ్ రిటెన్షన్ కి 12 to 10 crores అండ్ ఫోర్త్ రిటెన్షన్ కి 8 to 6 crores. ఈ విధంగా ప్లేయర్స్ యొక్క సాలరీస్ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఇక ఇది గైస్ IPL పై వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవే. వీటిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.